Hi guys, a equals to 101, b equals to 102, c equals to 103. So we need to find the value of a square plus b square plus c square minus ab minus bc minus ac. సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే మొత్తం అన్నీ సింగిల్ డిజిట్ ఉన్నాయి. సో మనం లాస్ట్ డిజిట్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏ స్క్వేర్ 102 అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ సి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 మైనస్ ఏబి 1 ఇంటూ 2 minus BC 2 into 3 6 minus AC 1 into 3 which is equals to 14 minus 11 equals to 3. So option C is the correct answer. So ఇప్పుడు what is the need of taking last digit ఇప్పుడు చూద్దాం. సో ఏ స్క్వేర్ చేస్తే 5 డిజిట్స్ వచ్చాయి అనుకుందాం, బీ స్క్వేర్ చేస్తే 5 డిజిట్స్, సి స్క్వేర్ 5 డిజిట్స్. సో మొత్తం సమ్ చేస్తే 6 డిజిట్స్ వచ్చాయి అనుకుందాం. సో ఏబి 101 ఇంటూ 102 5 డిజిట్స్ వచ్చాయి అనుకుందాం. బీసీ 5 డిజిట్స్, ఏసీ 5 డిజిట్స్. సో మొత్తం సమ్ చేస్తే 6 డిజిట్స్ వచ్చాయి అనుకుందాం. సో దీని వాల్యూ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 1 ప్లస్ 4 ప్లస్ 3 అంటే 14. అంటే ఇక్కడ 4 ఉంటుంది, పైన 1 ఉంటుంది. సో మైనస్ ఏబీ అక్కడ మైనస్ కామన్ తీసినట్లయితే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. సో 2 ప్లస్ 6 ప్లస్ 3 11. అంటే ఇక్కడ 1 ఉంటుంది, పైకి 1 వెళ్తుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ ఏసీ ఏమవుతుందంటే లాస్ట్లో ఈ 4 మైనస్ 1 అవుతుంది, ఈక్వల్స్ టు 3. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.